నియో స్కిన్ ఇక్కడ యాంటీ ఏజింగ్ ట్రీట్మెంట్స్ కూడా ఇస్తున్నారు. ఇట్స్ జస్ట్ అ ఫోన్ కాల్ అవే. దొడ్డికొమరయ్య చాకలి ఐలమ్మల పోరాట చరిత్రను చెప్పుతూ వాళ్ళ గురించి ప్రభుత్వము ఒక విప్లవాత్మక నిర్ణయాలు తీసుకొని విద్యను కంప్లీట్గా మార్చే స్త్రీ శక్తిని తయారు చేయడం కోసం చాకలి ఐలమ్మ పేరు పెట్టింది ప్రభుత్వము. అది చాలా గొప్ప విషయము. అసెంబ్లీలో చట్టం కూడా మొన్న బిల్లు కూడా పాస్ అయింది. అయినప్పటికీ ఒక జనరల్ చర్చ ఇల్లిటరేట్ అంటే నిరక్షరాస్యులైన చాకలి ఐలమ్మ, ఆమె కూలి చేసుకున్నది, బట్టలు ఉతికేది, కానీ పోరాటం చేసి ఈ రాష్ట్ర స్థితినే మార్చింది. నిరక్షరాస్యరాలతో పేరుతో యూనివర్సిటీ పెడితే పిల్లలకు చదువు వస్తుందా అని ఒక చర్చ జరుగుతుంది. నాతో అన్నవాళ్ళు ఉన్నారు, విద్యావేత్తలు ఉన్నారు. అట్లాంటి చర్చా సందర్భంలో ఆ యూనివర్సిటీ మీద దాని ప్రభావం పడకుండా చాకలి అనే పేరు పెడితే కూడా ఎవరొచ్చి చదువుకుంటారనే చర్చ కూడా జరిగింది. అది ఆమె ఐడెంటిటీ, ఆ కులము ఐడెంటిటీ ఒకటి, ఆమె ఐడెంటిటీ ఒకటి. చివరికి ప్రభుత్వము వీరనారి చాకలి ఐలమ్మ విమెన్స్ యూనివర్సిటీ అని ఇంగ్లీష్లో పేరు పెట్టింది. దీని గురించి మాట్లాడుతూ చదువురాని చాకలి ఐలమ్మ పేరుతో యూనివర్సిటీ పెడితే పిల్లలు చదువుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. కానీ ఈ దేశంలో దేవతల పేర్లతో కూడా యూనివర్సిటీలు ఉన్నాయి. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఉంది, శ్రీ పద్మావతి విశ్వవిద్యాలయం ఉంది. వీటికి ఆ దేవతల పేర్లు పెట్టారు. ఆ దేవతలకు చదువొచ్చా అనే ప్రశ్న ఎవరు చర్చించరు. అట్లాగే గౌతమ్ బుద్ధుని పేరుతో యూనివర్సిటీలు ఉన్నాయి, జీసస్ క్రైస్ట్ పేరుతో యూనివర్సిటీలు ఉన్నాయి. అందువల్ల ఇటువంటి దృక్పథాన్ని పట్టించుకోకుండా అక్కడ వందలాది మంది స్త్రీలు ఉన్నారు, వాళ్ళకు అప్పీల్ చేస్తూ మీరు మీ అమ్మాయిల్ని ఖచ్చితంగా చాకలి ఐలమ్మ యూనివర్సిటీలో చదివించే ఒక దీక్ష తీసుకోండి మొత్తం రాష్ట్రమంతా అని ఒక అప్పీల్ చేశారు. దాన్ని 1-2 ఛానళ్ళు ఒక బిట్టును శ్రీ వెంకటేశ్వర స్వామి పద్మావతి పేర్లను తీసుకొని నేను వాళ్లకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసినట్లు వివాదాస్పద వ్యాఖ్యలని మొట్టమొదలే టీవీ మొత్తము స్పీచ్ పెట్టకుండా, యూట్యూబ్లో కూడా పెట్టకుండా ప్రచారం చేయడం వల్ల దాని మీద చర్చ జరుగుతుంది. నా క్లారిటీ ఏమిటి అంటే ఆ 2 విశ్వవిద్యాలయాల మీద నాకు చాలా గౌరవం ఉంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయము, పద్మావతి విశ్వవిద్యాలయము చాలా మేధావులను ఆ విశ్వవిద్యాలయాలు తయారు చేశాయి. ఆ దేవతల పేర్లతో విశ్వవిద్యాలయాలు ఉండడము నాకేమీ వ్యతిరేకం కాదు. నేను వాటి వాళ్ళ చదువచ్చా చదువురాదా అనేది అసలు ఇష్యూ కాదు అని చెప్పడానికే నేను ఆ మాట చెప్పాను. దీన్ని ఒక పెద్ద వివాదాంశంగా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇది 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకు నా క్లారిఫికేషన్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.